నా మార్గదర్శి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారితో నా గమనం, నా అనుభవాలు. మన జీవితంలో వివిధ దశలలో మనకి బోధకులు, మార్గదర్శకులు ప్రవేశిస్తారు. బాల్యంలో నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అట్లా పరిగణించాను. తర్వాత నా ప్రియ స్నేహితుడు, బావగారైనటువంటి జలాలుద్దీన్ నా జీవితంలో కీలకమైన విషయంలో నాకు మార్గదర్శకత్వం చేశారు. అయితే నా వృత్తి ప్రారంభంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వంటి గురువు, మార్గదర్శి దొరకడం నిజంగానే అదృష్టం. ఆయన కార్యక్షేత్రంలో పనిచేయగలడం మరీ అదృష్టం. ఆయన ఒక శాస్త్రవేత్త, ఒక విద్యావేత్త, ఒక దార్శనికుడు. ఆయన ఒక సంస్థను స్థాపించినవాడు. మన దేశంలో గొప్ప మేధావి, కార్యాధ్యక్షకుడు. ఆయనలో మేధాశక్తి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న అంతరిక్ష కార్యక్రమ నేతగా ఆయన ఎన్నుకోవడం మన అదృష్టం. ఆయన గురించి, ఆయన సాధించిన విజయాల గురించి చాలా చదువుకున్నాం మనం. ఆయన ఇస్రో స్థాపించాడని, అన్నిటికైనా ముఖ్యమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ను స్థాపించాడని మనకు తెలుసు. నేను ఆయన చూసినప్పుడు ఆయనలో ఈ మొత్తాన్ని చూశాను. నాలాంటి ఒక రాకెట్ ఇంజనీర్కు ఆయన ఒక హీరో కంటే ఎక్కువ. ఆయన్ని మొదటిసారిగా నేను ఇన్కోస్పార్లో ఇంజనీరింగ్ పోస్టుకి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు చూశాను. ఆయన్ని చూడగానే నా చిరకాల స్వప్నం నిజమైంది. ఈ ఇంటర్వ్యూ నాకు అనుకోకుండా వచ్చింది. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఉండే ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ ఓవర్ క్రాఫ్ట్లో నా పనిని చూసి ఈ ఇంటర్వ్యూకి పిలిచారు. ఈ ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో, ఏమడుగుతారని నాకు ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళు ఏ రంగంలో నా జ్ఞానాన్ని పరీక్షిస్తారో కూడా తెలియదు. అందుకని దాని నుంచి ఎక్కువ ఏమి ఆశించకుండా ఖాళీ మనసుతో ముంబై వెళ్ళాను. ఏదైనా ఒకటి పొందాలంటే ఆ పొందాలనుకున్న దాన్ని ఎక్కువ కాంక్షించకూడదని, నా ప్రశాంత చిత్తంలో ఖాళీ మనసుతో ఉండాలని నా జీవిత అనుభవం నేర్పింది. నన్ను డాక్టర్ సారాభాయ్, ప్రొఫెసర్ మీనన్, అణుశక్తి సంస్థ డిప్యూటీ సెక్రటేరియట్ అయిన మిస్టర్ సరఫ్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ శాస్త్ర విజ్ఞాన కనులు. అయినప్పటికీ వారు నాతో ఎంతో ప్రేమగా, హుందాగా ప్రవర్తించారు. ఈ ఇంటర్వ్యూ డాక్టర్ సారాభాయ్తో నా భవిష్యత్తు బాంధవ్యాన్ని మార్గం వేసింది. ఆయన కేవలం నా జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించలేదు, ఎక్కువగా నా ఆలోచన ధోరణి గమనించారు. నా వ్యక్తిత్వాన్ని, నా లక్షణాలను, నా అభివృద్ధి సంభావ్యతను ఒక వృత్తి సంబంధమైన దృష్టిలోనూ, మానవీయ కోణంలోనూ కూడా పరిశీలించారు. ఆయన నాతో చాలా ప్రోత్సాహకరంగాను, ప్రేమగాను మాట్లాడారు. నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్నారు. నాలో ఉండే సామర్థ్యాన్ని అంచనా వేసి నాపై శ్రద్ధ పెట్టబోతున్నట్లు నాకు అనిపించింది. నా వృత్తి జీవితంలో ఇంత గొప్పవాడైన ఒక వ్యక్తి నా ఆలోచనను, కళలను భారతీయ అంతరిక్ష కార్యక్రమం అనే ఒక గొప్ప కాంక్షలోకి పొదుపుకోవడానికి సిద్ధపడుతున్నారని అనిపించింది. నన్ను ఇన్స్కోస్పార్లోకి తీసుకున్నప్పుడు ఇది నా కళ సహకారమని, వృత్తిలో ఒక గొప్ప పరిణామాన్ని, నేను నా ఉద్యోగంలో స్థిరపడి అక్కడి పద్ధతులను, పనిని అలవాటు చేసుకున్నాక నేను ఇదివరకు పనిచేసిన చోట్లకి ఇక్కడికి ఉన్న తేడాను చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉన్నది. అధికారులు, స్థాయి భేదాలు, నిచ్చెన మెట్లు అంత ముఖ్యం కావు. ఇక్కడికి వచ్చిన వెంటనే డాక్టర్ సారాభాయ్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ఎలా నెలకొల్పాలో ఆ కథ తెలిసింది. ఇది నేనెంతమందికి చెప్పినా తెలియదు. ఎందుకంటే ఇది శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మికత ఒక దగ్గరకు వచ్చిన అద్భుత సందర్భం. నా జీవన శోధక శక్తులు కూడా ఆ రెండే. అది 1962వ సంవత్సరంలో డాక్టర్ సారాభాయ్ ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి తగిన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. అప్పటికి చాలా చోట్ల సంప్రదించారు. చివరికి కేరళలోని తుంబాను తగిన ప్రదేశంగా భావించారు. ఎందుకంటే అది భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున ఎత్తులో ఉండే వాతావరణంలో ఐనోస్ఫియర్ పరిశోధనకు వీలుగా ఉంటుందని భావించారు. అంతేగాక వాతావరణ నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చునని తలచారు. డాక్టర్ సారాభాయ్ తుంబా ప్రాంతానికి వెళ్ళినప్పుడు దాని పరిసరాలలో చాలా గ్రామాలున్నాయి. వేల కొలది బెస్తవాళ్ళున్నారు. అక్కడ ఒక పురాతనమైన చర్చి కూడా ఉన్నది. సెయింట్ మేరీ మగ్దలిస్ చర్చి. అది పక్కనే బిషప్ నివాసం కూడా ఉన్నది. డాక్టర్ సారాభాయ్ పరిశోధనకు ఆ ప్రదేశాన్ని ఇవ్వమని అనేక మంది ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను అడిగారు. కానీ లాభం లేకపోయింది. చివరికి త్రివేంద్రంలో ఉండే బిషప్ను కలవమని చెప్పారు. ఆయన పేరు రెవరెండ్ డాక్టర్ పీటర్ బెర్నార్డ్ పెరీరా. ఒక శనివారం డాక్టర్ సారాభాయ్ బిషప్ను కలిశారు. ఆయన నవ్వి మరునాడు ఆదివారం కలవమని చెప్పారు. ఆ మరునాడు ప్రార్థనా సమయంలో అక్కడికి వచ్చిన వారితో బిషప్ ఇట్లా చెప్పారు: బిడ్డలారా, ఇప్పుడు నాతో ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన పరిశోధన కోసం మన చర్చిని, నేనుండే ఇల్లును కావాలట. శాస్త్ర విజ్ఞానం హేతువుతోనూ, తర్కంతోనూ నిజాన్ని రాబట్టాలనుకుంటుంది. ఒక విధంగా చూస్తే శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మికత కూడా కోరుకునేది భగవంతుని అనుగ్రహమే. జనహితమే బిడ్డలారా,
మన విజ్ఞాన శాస్త్ర పరిశోధన కోసం మన దేవాలయాన్ని ఇవ్వగలమా? భక్త సమూహం అందరిలో ఆమేన్ ఆమేన్ అని చర్చి మారుమోగింది. ఫలితంగా బిషప్ ఆ చర్చిని ఇస్రో పరిశోధనల కోసం జాతికి అంకితం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడే మా డిజైన్ సెంటర్, రాకెట్ అసెంబ్లీ, ఫిలమెంట్ వైండింగ్ మిషన్లు ఉన్నాయి. బిషప్ నివాసమే మా శాస్త్రవేత్తల ప్రదేశం. చర్చి భవనానికి ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాం. మా అందరికీ అదొక జ్ఞాపక చిహ్నం అయింది. ఇప్పుడు అందులో ఇండియన్ స్పేస్ మ్యూజియం ఉన్నది. తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాక దేశంలోనే అనేక స్పేస్ సెంటర్లు స్థాపించబడ్డాయి. ఇది తలుచుకున్నప్పుడు జ్ఞాన సంపన్నులైన శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు గొప్ప లక్ష్యాల కోసం ఎట్లా సామరస్యంతో పనిచేస్తారో తెలుస్తుంది. తర్వాత అతి తక్కువ సమయంలోనే తుంబాలోనే ఒక నూతన చర్చి, కొత్త పాఠశాలను నెలకొల్పబడ్డాయి. ముందు TERLS, తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ల స్థానంలో ప్రపంచ స్థాయి రాకెట్లను డిజైన్ చేసి రూపొందించే సామర్థ్యం భారతదేశానికి దక్కింది. భారతదేశం జియో సింక్రొనైజెస్, సన్ సింక్రొనైజేషన్, అంతరిక్ష నౌకలు, వాతావరణము, ప్రసార సంబంధమైనటువంటి వాటిని కూడా తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించింది. అందువలన త్వరితగతిన వార్తల ప్రసారం, వాతావరణ సూచనలు, జనవనరుల పరిశోధన సులభవుతున్నాయి. ఇప్పుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కానీ రెవరెండ్ పీటర్ బెర్నార్డ్ పెరీరా కానీ మన మధ్య లేరు. కానీ ఇతరుల జీవితాలు పరిమళిద్దిన పుష్పాలు వాళ్ళు. ఈ విషయమే భగవద్గీత ఇలా చెప్పింది. పుష్పాన్ని చూడు, అది ఎంత ఉదారంగా పరిమళాన్ని, తేనెను పంచిపెడుతుందో. అది అందరికీ ప్రేమను వాటిని పంచుతుంది. తన కర్తవ్యం ముగిశాక నిశ్శబ్దంగా నీలరాలుతుంది. పుష్పంలా ఉండడానికి ప్రయత్నించని, గొప్ప సుగుణాలున్నప్పటికీ నిరహంకారంగా ఉండాలన్నది దాని ఉద్దేశం. మనకి రాకెట్ విడుదల కేంద్రం ఎలా ఏర్పడిందో చెప్పే ఈ కథ ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకమైనది. ఆధ్యాత్మిక శక్తిగా రూపొందించాలి. ఈ సందేశం అందరికీ అందజేయాలి. ఇది మనుషుల కలయికలను సంబంధించింది. ప్రపంచంలో మరెక్కడ కూడా శాస్త్రవేత్తల పరిశోధనకు ఒక చర్చిని ఇవ్వడం జరగలేదు. మన దేశంలోనే జరిగింది. ఇందులో సందేశం ఏమిటంటే, మతంలోని మంచిని సమాజ నిర్మాణానికి ఉపయోగపడే ఈ సంస్థ ఇస్రోగా మారిన తర్వాత నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు విక్రమ్ సారాభాయ్తో నాకు ఎక్కువ సంబంధం ఏర్పడింది. మన దేశపు అంతరిక్ష కార్యక్రమంపై ఆయన కలలకు ఒక రూపం ఏర్పడింది. మన దేశం స్వతంత్రంగా SLV రాకెట్లు తయారు చేయాలని, అదే సమయంలో ఒక రాకెట్ సహాయిత విడుదల వ్యవస్థ, రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్ సిస్టమ్, రాటోను నిర్మించాలని ఆయన ఆలోచన. అప్పుడు ఎంత క్లిష్టమైన ప్రదేశం నుంచి అయినా మిలిటరీ విమానంలో ఆకాశంలోకి పంపవచ్చు. ఆయన ఆలోచన తీరుకు నేను అబ్బురపడేవాడిని. స్పష్టమైన ఆలోచనతో మా అందరికన్నా ముందుగా భవిష్యత్తులోకి చూడగలిగిన ఆయన సామర్థ్యానికి ఆశ్చర్యపడేవాడిని. మనలో నాయకత్వ లక్షణాలు ఎటువంటివంటే అతి తక్కువ స్థాయి ఉద్యోగులను కూడా ఉత్తేజపరిచేవారు. ఆయనలో గొప్ప నాయకుడు ఉండవలసిన ముఖ్య లక్షణాలు ఉన్నాయని నా ఉద్దేశం. అవేమిటో ఒక్కొక్కటిగా చెప్పుతాను. మొదటిది, ఆయన ఎవరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటారు. భారతీయ సంస్థల అభివృద్ధికి నిరోధించే విషయం ఏమిటంటే, ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు చెప్పేదానిలో ఆసక్తి చూపరు, పైగా నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. అంతేకాదు, నిర్ణయాలన్నీ పై స్థాయి నుంచి కింది స్థాయికి రావాలని కూడా ఒక నమ్మకం. నాయకత్వానికి సతాయింపు గుణానికి మధ్య ఉన్న విభజన రేఖ చాలా సన్ననిది. డాక్టర్ సారాభాయ్ మా మీద ఉంచిన నమ్మకానికి మేము ఆశ్చర్యపడేవాళ్ళం. ఇన్కోస్పార్ అనుభవం లేని యువ ఇంజనీర్లు ఎక్కువగా ఉండేవాళ్ళం. అయితే మాలో ఉత్సాహము, పట్టుదల ఉండే ఈ యువశక్తిని ఆయన ఒక కార్యానికి సిద్ధపరిచారు. మాకు ఒక దృక్పథాన్ని, ఒక పెద్ద సంఖ్యలో మేము భాగమనే భావనను కూడా మాలో కలగజేశారు. ఆయన తుంబా పర్యటనకు వచ్చినప్పుడల్లా మహా ఉత్సాహం పొంగి పొర్లేది. మేమందరం ఏదో సాధించామని అనుకునేవాళ్ళం. ఆ కొత్త విషయాన్ని ఆయనకు చూపించాలని ఉవ్విళ్ళూరేవాళ్ళం. కొత్త నమూనానో, కొత్త కల్పననో ఏదైనా సరే ఆయన మమ్మల్ని మాదైన రీతిలో నాయకులుగా తీర్చిదిద్దారు. ఇక రెండవ నాయకత్వ లక్షణం సృజనాత్మక. అందరికన్నా ఒక నాయకుడిని ప్రత్యేకంగా నిలబెట్టేది అతని సృజనాత్మకమైన ఆలోచనలు. డాక్టర్ సారాభాయ్ గారు SLVని, రాటోని నిర్మించాలని అనుకున్నప్పుడు ఆ రెండిటికి అంత అవసరమైన లంకేమిటని అనిపించింది. అయితే ఆయన ఆలోచనలు, పనులు ముందుగా మాకు యాదృచ్ఛికంగా ఉన్నట్లు అనిపించినా అవి ఒకదానికొకటి బాగా సంబంధం కలవని తర్వాత నిరూపణ అయ్యేది. ఈ విషయం నాకు ముందుగా అర్థమైంది. అందుకని ఆయన అసామాన్యమైన ఆలోచన ఎడల అప్రమత్తంగా ఉండి నా ప్రయోగశాలలో వెంటనే అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉండేవాడిని. దీర్ఘదృష్టితో చూసే డాక్టర్ సారాభాయ్ గారు భారతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని ఒక సమగ్రమైన, సంపూర్ణమైన కార్యక్రమంగా చేయాలని సంకల్పించినట్లు తెలిసేది.
అందులో రాకెట్లు నమూనాలు తయారు చేయడం, రాకెట్లు, ఉపగ్రహాలు, వాటి విడుదల చేసే యంత్రాల తయారీ కూడా, విడుదల చేసే సౌకర్యాలు అన్ని మన దేశంలో ఉండాలని ఆశించేవారు. రాకెట్ ఇంధనాల అభివృద్ధి ఒక విస్తృతమైన కార్యక్రమం. ప్రొపల్షన్ వ్యవస్థలు, ఏరోనాటిక్స్, ఏరోస్పేస్ సామాగ్రి, ట్రాకింగ్ వ్యవస్థలు, ఈ పరికరాలన్నింటినీ తయారు అహ్మదాబాద్ లో స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ సెంటర్లో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఊపందుకున్నవి. భారతదేశంలో రాకెట్ల తయారీని ఆకాంక్షించిన డాక్టర్ సారాభాయ్ గారిని రాజకీయ నాయకులతో సహా చాలా మంది ఇలా ప్రశ్నించారు. మన దేశంలో చాలా మంది ఆకలితో, దరిద్రంతో అలమటిస్తుండగా ఇప్పుడు ఈ రాకెట్ల తయారీ అవసరమా అని. అయితే భారతదేశం అన్ని రంగాల్లో సర్వసమర్థంగా ఉన్నప్పుడే ప్రపంచ వ్యవహారాల్లో పాలు పంచుకోగలదు. నిజ జీవన సమస్యల పరిష్కారంలో సాంకేతికను ఉపయోగించుకోగలదు. సారాభాయ్ ఏకీభవిస్తారు. అందుకే మన అంతరిక్ష కార్యక్రమంలో అగ్రదేశాలతో పోటీతో కాదు, ఇతరులతో సరిసమానంగా పరిగెత్తడానికి కాదు, మన ప్రచార వ్యవస్థలో, వాతావరణ శాఖలో, విద్యా విషయకంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తేజింపబడింది. ఇక నేను డాక్టర్ సారాభాయ్లో చూసిన మూడవ నాయకత్వ లక్షణం ఏమిటంటే బృందాలను ఏర్పాటు చేసే సామర్థ్యం. దీన్ని నేను కూడా నాలో నెలకొల్పుకోవడానికి ప్రయత్నించాను. ఆయనకు సరైన ఉద్యోగానికి సరైన మనిషి గుర్తించే అసాధారణ నేర్పు ఉన్నది. అట్లా గుర్తించిన తర్వాత ఆ వ్యక్తికి పూర్వానుభవం తక్కువగా ఉన్నప్పటికీ అతనిని బాగా ప్రోత్సహించడం, ఇతరులతో నైతిక దారిద్ర్యం పెంపొందించడంలో ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి. ఇది నాయకుడికి అవసరమైన లక్షణం. ముఖ్యంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనగలం. మా రంగంలో ఇది చాలా అవసరం. ఒకప్పుడు చాలా నిరాశజనకంగా ఉండే పరిస్థితులను కూడా ఆయన అట్లా కనిపించనివ్వడు. మేము ఒక పనిని సకాలంలో పూర్తి చేయలేకపోయినా, అట్లా చేయలేకపోవడంతో మా తప్పేముంది లేదనుకున్నప్పుడు ఆయన మమ్మల్ని పొగిడి ఉత్సాహపరిచేవాడు. మా అందరిలో ఉండే ఒత్తిడి, ఆందోళనలను తేలికపరచడానికి చతురోక్తులను కూడా విసిరేవాడు. ఈ గుణాలన్నీ ఆయనను బృందాలను ఏర్పాటు చేయడానికి, సంస్థల్ని నిర్మించడానికి దోహదపడ్డాయి. అవన్నీ ఆయనకు విశ్వాసపాత్రంగా పనిచేశాయి. సంస్థలలో ప్రతి వ్యక్తిని తాను సంస్థ అభివృద్ధికి తోడ్పడగలడని తెలుసు. తన కృషికి విలువ, గుర్తింపు ఉంటాయని కూడా నమ్మకం. చివరగా ఆయనలోని మరొక గొప్ప గుణం పరాజయాలను అధిగమించి ఆలోచించడం. ఒకసారి ఆయన తుంబ సందర్శించడానికి వచ్చినప్పుడు ఎస్ఎల్విలోని నోస్కోస్ జెట్టి సన్నింగ్ ను మేము చేసినంత వరకు ప్రదర్శించాము. మా పథకం ఏమిటంటే డాక్టర్ సారాభాయ్ ఒక మీటర్ నొక్కగానే పైరో వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. కానీ ఆయన మీటర్ నొక్కినప్పుడు ఏమీ జరగలేదు. నేను, నా సహోద్యోగి ప్రమోద్ కాలే దిగ్భ్రాంతికి గురయ్యాము. మేమిద్దరమే దాని టైమర్ను సర్క్యూట్ రూపొందించాము. సమస్య టైమర్లోనే ఉందని మేము వెంటనే గ్రహించాము. అందుకని టైమర్ను తీసేసి నేరుగా ఫైరో సిస్టమ్ లంకించాము. అప్పుడు ఆయన మీటర్ నొక్కగానే ఫైరోల్ అంటుకుంది. నోస్కోస్ విడిపోయింది. ఆయన మమ్మల్ని అభినందించారు. కానీ ఆయన వెళ్లిపోయేటప్పుడు మాత్రం ఆయన మొహం మీద ఒక ఆలోచనాత్మక రేఖ కనిపించింది. ఆ రాత్రి నన్ను త్రివేంద్రంలోని కేవలం ప్యాలెస్ హోటల్లో కలుసుకోమన్నారాయన. అక్కడికి వెళ్లేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆయన మాత్రం తన సహజమైన వాత్సల్య ధోరణితోనే నాతో రాకెట్ విడుదల కేంద్రం గురించి మాట్లాడారు. తర్వాత పొద్దున జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన నన్ను మందలిస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన అనేక లోతైన విషయాలు మాట్లాడారు. మేము మా పని పట్ల ఉత్సాహంగా ఉన్నామా లేదా అది నాకు ఒక సవాల్గా మారిందని మొదలైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత పొద్దుటి సంఘటన కారణాన్ని గురించి మాట్లాడాము. మా రాకెట్ నిర్మాణంలో అన్ని స్థాయిలకు ఒక సంఘటితమైన చోటు కావాలి. డాక్టర్ సారాభాయ్ గారు చాలా రాత్రి వరకు ఈ విషయం గురించి చర్చించి చివరికి రాకెట్ ఇంజనీరింగ్ సెక్షన్ అనే కొత్త శాఖను ఒకదాన్ని నెలకొల్పాలని తీర్మానించారు. మేము ఇంతకు ముందుకు చెప్పినట్లు తప్పిదాలు, వైఫల్యాలు ప్రతి ప్రాజెక్టులోనూ ఒక భాగంగా ఉంటాయి. ముఖ్యంగా అనేక వ్యవస్థలతో వివిధ స్థాయి పనులు బాధ్యత వహించే అనేక బృందాలతో పనిచేసే మాలాంటి సంస్థలో ఏదో ఒక స్థాయిలో జరిగిన చిన్న తప్పు కూడా సంవత్సరాల శ్రమను వృధా చేసే అవకాశం ఉంది ఇక్కడ. అయితే డాక్టర్ సారాభాయ్ ఈ తప్పులను నవకల్పనకు దారి ఇచ్చే కవటాలుగా, ఆవిష్కరణకు మార్గాలుగా పరిగణించేవారు. ఆయన తప్పును అవతలి చూసేవారు. దాని వెనుక ఉన్న కారణాలను కూడా వెతికేవారు. తప్పిదాలు సహించేవారు. వాటిని ఎలా అధిగమించాలో కూడా విశ్లేషించేవారు. మాకు తప్పిదాల భయం ఉండేది కాదు. మా ప్రాజెక్టు జయప్రదంగా పూర్తి చేసేవాళ్ళం. అంతరిక్షంలోకి రాకెట్లను, ఉపగ్రహాలను విడుదల చేసే సామర్థ్యంతో మన దేశం ఏ దేశానికి తీసిపోదు. మనం ప్రపంచ స్థాయి ఉపగ్రహాలను, రాకెట్లను విడుదల చేసే పరికరాలను కూడా తయారు చేసుకున్నాం. శాస్త్ర విజ్ఞాన పరిశోధనలో, నవకల్పనతో, టెలికమ్యూనికేషన్లో, విద్యాపరంగా దేశ అమూల్యమైన సేవ చేసింది. చంద్రుడిలోకి చంద్రయాన్ ఒక ఆర్బిటాను పంపింది. త్వరలోనే అంగారక గ్రహ పరిశోధనకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అంతా డాక్టర్ సారాభాయ్ చేసిన బీజంలో నుంచి ఎదిగినదే.
తర్వాత దీనిని సతీష్ ధావన్ వంటి వారు పెంచి పోషించడం జరిగింది. డాక్టర్ సారాభాయ్తో నా అనుబంధం ఉద్వేగభరితమైనది, మేధోపరిణమైనది. భారతదేశ రక్షణ పరంగాను, శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ స్వయం సమృద్ధి కావడానికి ఉపయోగపడే నమూనాలను, యంత్ర నిర్మాణాలను తయారు చేసి ఎన్నో బృందాలను నడిపించేది ఆ బాధ్యత నాకు ఎన్నోసార్లు అప్పగించారు ఆయన. యువ రాకెట్ ఇంజనీర్లు తన దరి చేర్చుకొని ఎన్నో ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇచ్చేవారు. రాకెట్లను, క్షిపణులను తయారు చేయాలన్న ఆయన కలను నాతో పంచుకునేవారు. సందేహాలు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు, అయోమయంలో పడినప్పుడు నా చెంత నిలిచారాయన. నాకు సరైన మార్గనిర్దేశనం చేసేవారాయన. ఆయన వంటి గొప్ప వ్యక్తి నీడలో నేను అభివృద్ధి చెందాననటం నిజంగా నా జన్మ అదృష్టం. డాక్టర్ సారాభాయ్ ఆకస్మిక మరణం నన్ను తట్టుకోలేని దెబ్బతీసింది. 1971 ఢిల్లీ నుంచి ఆయనతో మాట్లాడాను. నేనక్కడ పాల్గొన్న ఒక క్షిపణి సంబంధిత ప్యానెల్ సమావేశ వివరాలు ఆయనకు తెలియజేశాను. అప్పుడు ఆయన తుంబాలో ఉన్నారు. నన్ను త్రివేంద్రం విమానాశ్రయంలో కలుసుకోమన్నారు. తుంబా నుంచి ఆయన బొంబాయి వెళ్ళవలసి ఉన్నది. కానీ ఆయన్ని నేను కలుసుకోలేకపోయా. అవకాశం రాలేదు నాకు. నేను త్రివేంద్రం విమానాశ్రయానికి చేరుకునలేగా ఆయన గుండెపోటుతో మరణించారు. తర్వాత తెలిసింది నాకు, నేను ఆయనతో మాట్లాడిన గంటకే ఆయన కనుమూశారని. దేశానికి సంబంధించిన ముఖ్యమైన విజ్ఞాన శాస్త్ర సంబంధించిన ప్రాజెక్టులను నడిపే శక్తిగల ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన మహానీయుడు ఆయన. ఒక గొప్ప శాస్త్రవేత్త, నాయకుడు. ఇక మేమెవరిని ఆశ్రయించగలం? అయితే ఆయన మమ్మల్ని అన్ని సవాళ్లను జయప్రదంగా ఎదుర్కోగల జ్ఞాన సంపన్నులుగా, సమర్థులుగా, ఆత్మవిశ్వాసము, దూరదృష్టి గలవారిగా తయారు చేసిపోయారు. ఆయన మాలో గుర్తించిన నిజమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని పనిచేయడమే ఆయనకు మేమిచ్చే నిజమైన నివాళి. నా జీవితంలో ఇదొక పద్ధతే. నా స్నేహితులను, ప్రేమాస్పదులను ఇట్లా ఆకస్మికంగా అదృశ్యమవడం. ఇందులో నుంచి నేను నేర్చుకున్నాను, నేను పోగొట్టుకున్న ప్రతి ప్రియమైన వ్యక్తి నాపై ఒక విచారపు పొర కప్పారు. ప్రతిసారి వారిలోని సారాంశాన్ని నాలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. వారిలోని కరుణనే కానీ, బేషరతుగా ఇచ్చే ప్రేమనే కానీ, పవిత్రతనే కానీ, డాక్టర్ సారాభాయ్లోని దూరదృష్టిని, దార్శనికతను కొత్తగా సృష్టికి ప్రణాళిక వేసి అమలుపరిచి సాధించడం నా చర్యలో నాకు అప్పగించిన జీవిత ఉద్యోగాలలోనూ కొత్తదైన ఈ గుణాలను నేను ప్రదర్శించి ఉన్నట్లయితే ఆ గొప్ప దార్శనికుడి ఆశ నెరవేర్చడంలో కృతనిశ్చయుడైనట్లే. నా విజయాలే ఆయనకు నిజమైన నివాళి.